అత్తయ్య గారు కిటికీ తలుపులు కూడా మూసేశారు. అంటే ఖచ్చితంగా లోపలేదో భయంకరమైన కుట్ర జరుగుతుంది. అత్తయ్య గారు కత్తితో లోపల ఏం చేస్తున్నారు? మావయ్య గారు క్షేమంగా ఉండాలి. ఆయనకు నువ్వు ఎటువంటి హాని కలగకుండా చూడు. మావయ్య గారు గొప్ప పాండురంగడి భక్తుడు. అందుకే ఆయన్ని తప్పకుండా నువ్వే కాపాడాలి. దయచేసి ఆయన్ని జాగ్రత్తగా చూసుకో. ఏం జరిగింది? ఉన్నట్టుండి అత్తయ్య గారు ఎందుకు అరిచారు? ఇంకా ఏదో పడిపోయిన శబ్దం కూడా వచ్చింది. భయం వేస్తోంది, కానీ వేరే దారి లేదు. పని ఇప్పుడే పూర్తి చేయాలి. మళ్ళీ ఇలాంటి అవకాశం దొరకదు. నాకొచ్చు 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 నాకొచ్చు. ఒకసారి తలుపు తట్టనా? వద్దు. ఇప్పుడు నేను తలుపు తడితే అత్తయ్య గారికి నిజంగానే చాలా కోపం వస్తుంది నా మీద. ఆవేశపడి తిడతారు. పాండురంగా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నాకొచ్చి 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 కులకులు నాగొచ్చి నాకొచ్చి. నువ్వేం భయపడకు మనోరమ. కత్తితో ఒకే ఒక వేటు కోసాయి, పని అయిపోతుంది. నాకొచ్చు నాకొచ్చు. ఏం లేదు, మీరు నిద్దట్లో ఇబ్బంది పడుతున్నారని నాకు అనిపించింది. అందుకే మిమ్మల్ని చూసి పోదామని వచ్చాను. అంతేనండి, ఇంకేం కాదు. మీరు ప్రశాంతంగా నిద్రపోండి. మీకేమైనా సమస్య నాతో చెప్పండి, నాతో చెప్పండి. నేనున్నాను కదా. లోపల ఏం జరుగుతుందో తెలియట్లేదు. అత్తయ్య గారు నన్ను తిట్టినా పర్వాలేదు, మావయ్య గారు క్షేమంగా ఉన్నారో లేదా నేను లోపలికి వెళ్ళి తెలుసుకుంటాను. నా అదృష్టం బాగుండి ఆయన మాట్లాడటం లేదు. అసలు ఈ పథకం సరైంది కాదు. వేరే ఏదైనా ఆలోచించాలి. ఆలస్యం చేయకూడదు. వీలైనంత త్వరగా ఆలోచించాలి. అత్తయ్య గారిని చూస్తుంటే ఆవిడ చాలా కోపంగా ఉన్నారనిపిస్తుంది. అంటే లోపలేదో గొడవ జరుగుంటుంది. మావయ్య గారు, మీరు ఎలా ఉన్నారు? బానే ఉన్నారా? మీరెందుకు ఇలా లేచి కూర్చున్నారు? మీరు క్షేమంగానే ఉన్నారు కదా? మీకు నిద్ర పట్టడం లేదా? మావయ్య గారు, ఇవాళ ఎందుకో నాకు చాలా గుండెదడగా ఉంది. నా ఆందోళనంతా మీ గురించే.